మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. మీరు మసాలాలు వాడుతున్నారా? ఇదేంటి ఈ క్వశ్చను? రోజు ఎన్నికల గురించి, పార్టీలు, రాజకీయాలు ఇట్లాంటి విషయాల మీద మాట్లాడేటటువంటి ప్రసాదమూర్తి మసాలాల గురించి మాట్లాడుతున్నాడు ఏమిటి అంటే, మసాలాలకి రాజకీయానికి సంబంధం ఉంది. మసాలాలకి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకి సంబంధం ఉంది. మసాలాకి మన ప్రాణానికి, మన ఆరోగ్యానికి, ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికలకి, ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాలకి సంబంధం ఉంది. మొదటి పాయింట్కి వద్దాం. మసాలా లేని వంటగది మనకు ఉండదు. అలాగే దేశ విదేశాల్లో కూడా అనేక రకాల రూపంలో అనేక రకాల పౌడర్సు ప్రిజర్వేషన్ కోసం, ఫుడ్ ఐటమ్స్ ప్రిజర్వ్ చేసుకోవడం కోసం వాడతారు. ఇవి ఎంతవరకు సేఫ్టీ ఏమిటి అనేటటువంటిది ఒక వీడియో చూశాను. అది మీకందరికీ కూడా నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. మేము కూడా కొన్ని విషయాలు పాటించడం లేదని అర్థం చేసుకున్నాను. ఇది మీకు అవసరమని నేను చెప్పాలని అనుకుంటున్నాను. 3-4 నిమిషాలు ఓపికగా చూడండి. మీకు కావలసినటువంటి వివరాలన్నీ ఎందులో దొరుకుతాయో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. కాకపోతే మిత్రులారా, మనం వాడే మసాలా దినుసులు మనకు మనం తయారు చేసుకుంటే పౌడర్ వేరు, కానీ అది మార్కెట్లో దొరికేటటువంటి MDH కానీ, ఎవరెస్ట్ కానీ ఇట్లాంటి మసాలా పౌడర్, అలాగే ప్రిజర్వేషన్కి సంబంధించేటటువంటి పౌడర్సు, కెమికల్సు, సిరప్పులు, లిక్విడ్సు మనం ఏమైతే వాడుతున్నామో ఆ వాటిలో ఒక కెమికల్ ఉందంటండి. ఆ కెమికల్ క్యాన్సర్కి కారణం అవుతుంది. అంటే మన క్యాన్సర్ని మనమే కొని తెచ్చుకుంటున్నట్టు అనమాట. ఈ మధ్య క్యాన్సర్ రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఆ విషయం మనకు తెలుసు. మనకు తెలిసినటువంటి ఎప్పుడో సినిమాల్లోనూ, కథల్లోనూ, ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వార్తలు వినేవాళ్ళు. ఇప్పుడు బాగా దగ్గరగా తెలుసున్నటువంటి మనుషులకే చాలామందికి అతనికి క్యాన్సర్ వచ్చింది తెలుసా అనేటటువంటి మాటలు వినిపిస్తున్నాయన్నమాట. ఇదేమిటయ్యా అంటే, మొన్న ఏప్రిల్ నెలలో, అంటే గత నెలలోనే హాంకాంగ్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. అదేమిటయ్యా అంటే, MDH మసాలాలు, 2 రకాల కర్రీ పౌడర్సు, అలాగే ఒక సాంబార్ మసాలా పౌడర్, అలాగే ఎవరెస్ట్లో ఫిష్ కర్రీ పౌడర్, వీటిల్లో చాలా డేంజర్ స్థాయిలో ఇథైలిన్ ఆక్సైడ్ అనేటటువంటి కెమికల్ ఉంది అని చెప్పి వాళ్ళు అక్కడ దాన్ని నిషేధం చేశారట. తర్వాత సింగపూర్ నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఫుడ్ సేఫ్టీ సెంటర్కి సంబంధించినటువంటిది వాళ్ళు కూడా పరిశీలనలు చేసి చాలా ఐటమ్స్ని అండర్ స్టడీ పెట్టారు. వాటిలో వాళ్ళు కొన్ని మసాలాలని నిషేధించారు. ఎవరెస్ట్ MDH మసాలాలు కూడా ఉన్నాయి. ఇంతే కాదండి, యూరోపియన్ యూనియన్ 527 మసాలా పౌడర్లు కానీ ఇతర ఐటములు కానీ అండర్ స్కానింగ్ పెట్టి వాటిలో చాలా వాటిని నిషేధించిందంట. ఇంతేకాదు, అమెరికా మన దేశం నుంచి ఉత్పత్తి అవుతున్నటువంటి మసాలా పౌడర్లు కానీ, ఇతర పౌడర్లు కానీ, ఫుడ్ ఐటమ్స్లో సంబంధించినటువంటివి కానీ 31% రిటర్న్ చేసిందంట అమెరికా. ఇవి గత 3-4 ఏళ్లుగా జరుగుతున్న చాప కింద నీరులాగా మనకు ఎవ్వరికీ తెలియదు. ప్రభుత్వాలు అయితే అస్సలు పట్టించుకోలేదు. సో ఇది మిత్రులారా, మనకి ఏమిటిది అంటే, మసాలా దినుసుల్లో, మసాలా పౌడర్ దినుసుల్లో కాదు, పౌడర్లో ఒక మాట ఇక్కడ మీకు ముందే చెప్తాను. ఈ మసాలా దినుసులు కానీ ఏవైనా సరే పంట పండించే ఆ సమయంలో, ఆ సందర్భంలో అక్కడ వాళ్ళు రైతులు వాడేటటువంటి వాటిల్లో లేవు. ఏదైతే నేను కెమికల్ చెప్పానో, ఇథైలిన్ ఆక్సైడ్ అనేటటువంటి కెమికల్ క్యాన్సర్ కారకమైనటువంటిది, అది తర్వాత ప్రిజర్వేషన్ కోసం ప్యాకింగ్ సమయంలో, పౌడర్ చేసి ప్యాకింగ్ సమయంలో ప్రిజర్వేషన్ కోసం వాడేటటువంటి కెమికల్ అన్నమాట. అది డేంజర్, అది క్యాన్సర్ కారకమైనటువంటిది అని చెప్పేసి. సో ప్రిజర్వేషన్ కోసం వాడేటటువంటి ఈ కెమికల్ స్థాయికి మించి ఉంది అనేటటువంటిది అమెరికా లాంటి దేశాల నుంచి, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ నుంచి, అన్ని దేశాల నుంచి వార్నింగ్ వస్తున్నా సరే
మన దేశంలో పట్టించుకోలేదు. మన దేశంలో చూడండి, స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఒకటి ఉంది. అది సర్టిఫికెట్ ఇవ్వాలి. ఏది ఈ మసాలా పౌడర్లకి ఆ సర్టిఫికెట్ అన్నిటికీ ఇచ్చేసింది. అలాగే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఉంది. అది హెల్త్ మినిస్ట్రీ కింద వస్తుంది. అది దానికి అభ్యంతరం లేదు. నిరాఘాటంగా ఇన్ని సంవత్సరాలుగా ప్రజలందరూ వాడుతున్నప్పటికీ కూడా, విదేశాలకు సప్లై అవుతున్నప్పటికీ కూడా ఈ సర్టిఫికేట్ జారీ అవుతూనే ఉంది. హెల్త్ మినిస్ట్రీ దీని గురించి ఏమీ పట్టించుకోలేదు. అంతేకాదు, ఇక్కడ మన దేశంలో 10% పెస్టిసైడ్స్, దాన్ని మ్యాక్సిమం రెసిడ్యూల్ లిమిట్ అని అంటారే, దాన్ని 10% పెంచారంట. ఇక్కడ మనం మిత్రులారా అర్థం చేసుకోవాల్సింది, మీకు చెప్పాల్సింది ఒకటే. నేను ముందే చెప్పాను, దీనికి రాజకీయాలకి ఎన్నికలకి సంబంధం ఉందని చెప్పి. అదేమిటయ్యా అంటే, మన వాళ్ళు, మన ప్రభుత్వాలు పరాయి దేశాల ప్రభుత్వాలు ఎంత అలర్ట్గా ఉన్నాయి, వాళ్ళ ప్రజల పట్ల, వాళ్ళ ఫుడ్ సేఫ్టీ పట్ల, ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత అలర్ట్గా ఉన్నాయి, మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామని చెప్పడం కోసమే. కేవలం నిర్లక్ష్యం ఎందుకంటే, ఇవి తయారు చేసినటువంటి కంపెనీలు నుంచి వచ్చేటటువంటి ఎలక్షన్ చందాలకి కక్కుర్తిపడి మన వాళ్ళు వాటిని పట్టించుకోవట్లేదు. మనం కళ్ళారా చూసాము. పతంజలి ఔషధం విషయంలో సుప్రీంకోర్టు సీరియస్ అయిన తర్వాత కూడా ప్రభుత్వం ఏమీ స్పందించలేదు. క్లీన్ చిట్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటివి ఎన్ని కంపెనీలు మన మీద దాడి చేసి, మన ఆరోగ్యం మీద దాడి చేసి, మనకి క్యాన్సర్ లాంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి రోగాలకు కారణమవుతున్నాయో మనం చెప్పలేమన్నమాట. ఇది ఎన్నికలకి, ఈ రాజకీయాలకి, మసాలా దినుసులకి ఉన్నటువంటి సంబంధం అన్నమాట. సో ఇది ఒక 25 నిమిషాల వీడియో మీరు చూడండి. దీన్ని నా డిస్క్రిప్షన్లో లింకులో పెడతాను. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి యూట్యూబర్ చేసినటువంటి వీడియో దీని మీద, అది లింక్ పెడతాను. దాంట్లో హిందీ వచ్చిన వాళ్ళు వినండి, ఇంగ్లీష్ సబ్టైటిల్స్ కూడా ఉంటాయి. జాగ్రత్తగా విని మిత్రులకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక విషయం చివరిగా నేను మీకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, మన అందరం పాటించాల్సినటువంటిది ఒకే ఒక్క మాట చెప్తున్నా. ఏమీ లేదు, ఆహారం తీసుకోవడం అనేటటువంటిది అనివార్యము. కానీ మనం ప్రిజర్వేషన్ కోసం ఏవైతే కెమికల్స్ వాళ్ళు వాడుతున్నారో కంపెనీలు, వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా ప్రిజర్వ్డ్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. వాటిలో అవి ఐస్ క్రీములు కావచ్చు, కూల్ డ్రింకులు కావచ్చు, మసాలా పౌడర్లు కావచ్చు, ఇంకా ఏవైనా ఫుడ్ ఐటమ్స్, రకరకాల ఐటమ్స్ ఉంటాయే ప్రిజర్వ్ చేసినవి, వాటిని అవాయిడ్ చేసేయాలి కంప్లీట్గా. ఆర్గానిక్ ఫుడ్నే వాడాలి. అలాగే ఇంట్లో కూడా మనం ప్రిజర్వ్ చేసుకుంటూ ఉంటామే, బియ్యం అని అవన్నీ ఇవన్నీ, వాటి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహించాలన్నమాట. ఈ జాగ్రత్తలు వహించకపోతే, మన పట్ల మనమే జాగ్రత్తలు వహించకపోతే, కంపెనీల మీద ఆధారపడితే మన ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన వాళ్ళం అవుతాం. ఇది మిత్రులారా, ఈ వీడియోని తప్పనిసరిగా చూడండి. డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తున్నాను, దాన్ని పూర్తిగా చూడండి. ఎన్నికలకి మసాలాకి ఉన్న సంబంధం అదనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.